ఏంటిది? ఏమని? ఐ హేట్ యూ ఎవరికి? అంటే అది అది సినిమా టైటిలే. సినిమా టైటిలో లేకపోతే ఎవరికి రాసావో ఏంటో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని ఏం కాదు నేను. అరే స్క్రిప్ట్ రాస్తున్నా, టైటిల్ ఇది అయితే బాగుంటుందని ఐ హేట్ యూ అని పెట్టుకున్నా. నీ ఇప్పుడు ఏం చేశానని నువ్వు ఐ హేట్ యూ అన్న పక్కన పెట్టినావు? రాజు ఇక్కడ పడేసుకున్నాను, వచ్చింది కూడా నేను చూడలేదు. నేను ఉన్నాననే పెట్టాను, లేకపోతే మరి అయిపోయిన తర్వాత నీ పేపర్ కింద పేపర్ పెట్టుకుంటారు కానీ నా పక్కన ఎందుకు పెడతావు నువ్వు? అది నాకే పెట్టావు, నాకు తెలుసు. ప్రతిదీ ఇలా తీసుకుంటే కష్టం అసలు. నాకు తెలుసు, నాకే పెట్టావు. నీకేం పెట్టలే, ఉంటే ఉండు పోతే పో. ఈవెంట్స్ కి ఎక్కువ వెళ్తున్నావు కదా, ఈవెంట్లకు వెళ్తే ఎవరైనా తగిలినారేమో అందుకని హేట్ యూ అని స్లోగా నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావు నువ్వు. చూడు, ఉంటే ఉండు, దొబ్బితే దొబ్బే, అంతేగాని ఊరికే నన్ను డిస్టర్బ్ చేయకు. నేను రాసుకుంటున్నా సినిమా కథ, ఇది సినిమా. ఇలానే మాట్లాడతారు, ఏమైనా ఉన్న వాళ్ళు ఇలానే మాట్లాడతారు. లేకపోతే నీకు కాదు నాన్న, సారీ నాన్న అంటారు. లేకపోతే వెళ్ళిపోతే వెళ్ళిపో అని ఇలా ఎవరు మాట్లాడతారు. స్క్రిప్ట్ రాసేవాడు ప్రతి వాడు సెన్సిటివ్ గా ఉంటాడు. వాడు స్క్రిప్ట్ల మీద ఆలోచన పెట్టుకోవాలి, మిమ్మల్ని బతిలాడుకుంటూ కూర్చోవాలనా? బ్రతిమలాడాలి అంతే. తెలియజేసుకున్నప్పుడు తెలీదా? కావాల్సింది నేను పోయేదేలే, వెళ్ళిపోతాలే. దానికే పెట్టాను భయ్యా, లేకపోతే లేనిపోని ఎక్స్ట్రాలు చేస్తా ఉంటుంది. అందుకే ఐ హేట్ యూ రాసి ఆడబడేసా. నువ్వు వెళ్ళలేదానే? వెళ్ళను రా, అయిపోయావురా నువ్వు నా చేతిలో. జంపు